ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలు చూడండి ఒకసారి. పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో. ఒక పక్కన టీటీడీ చెప్పింది ఇక్కడ ముంతాజ్ హోటల్ వస్తే పవిత్రత ఆధ్యాత్మికత రెండూ పోతాయి అని. మరొక పక్కన కూడా అధికారులు కూడా ఇక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పంచాయతీ కార్యదర్శికి తదుపరి చర్యల కోసం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగినది. పంచాయతీ కార్యదర్శి వారు ముంతాజ్ హోటల్ కు అక్రమ నిర్మాణ కట్టడాల పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వ అండదండలతోనే జరుగుతున్నది. ఒక పక్కన బీజేపీ నిద్రమత్తులో ఉంది, మరో పక్కన జనసేన కూడా మొద్దు నిద్రలోనే ఉంది, ఇంకొక పక్కన టీడీపీ ఏమో వేడుక చూస్తున్నది. ఎవరు వచ్చినా తిరుమల క్షేత్రానికి కానీ హిందువులకు కానీ మంచి చేయరు అని చెప్పడానికి నిదర్శనమే ఈ అక్రమ కట్టడాలు. టీటీడీ నిర్ణయాన్ని కూడా కూటమి ప్రభుత్వం గౌరవించడం లేదు. వారి మద్దతు పూర్తిగా ముంతాజ్ హోటల్ వైపు ఉన్నదని తెలుస్తున్నది. కాబట్టి హిందువులారా మేల్కోండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడే మనం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ అక్రమ నిర్మాణాలను మనమందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిలిపివేసుకోవాలి. లేదంటే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు, స్పా సెంటర్లు, పార్టీ ఏరియాలు, అసాంఘిక కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. ఈ పాపం మనందరి పైన పడుతుంది రేపు. కాబట్టి హిందువులారా, ప్రధానంగా మఠాధిపతులారా, పీఠాధిపతులారా, ఈ ప్రవచనాల వల్ల జనానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు గుర్తు పెట్టుకోండి. మీరు కార్యాచరణలోకి రావాలి. 7 కొండల దగ్గర ఇలాంటి అక్రమాలను మీరు అడ్డుకోవాలి. 100 ప్రవచనాలు చెప్తే ఒక లెక్క, ఈ ఒక్క కార్యాచరణ ఒక లెక్క. కాబట్టి స్వామీజీలారా, 7 కొండల్ని కాపాడుకోవడానికి మీరు యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమంటే రండి, కదలి రండి. తాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలని అడ్డుకుందాం. సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలను చూడండి. 7 కొండల పవిత్రతకు దెబ్బతీస్తున్నది. మీరంతా అధికారంలో ఉండి హిందుత్వానికి ఏమి ఉపయోగం? మాటలు కాదు, చేతల్లో చూపించండి, ఆచరణలోకి తీసుకురండి. ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలను నిలిపివేయండి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.